ఏమా అంతేనా? మీరు మీ కాళ్ళ మీద రేపు వాళ్ళు ఉన్నా లేకపోయినా ఈ రోజు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారో మీరు అలా చూసుకుంటారు మిమ్మల్ని అని మిమ్మల్ని చదివిస్తున్నారు. సైకలాజికల్ కండిషన్ డిప్రెస్ అయిపోయి సూసైడల్ అటెంప్ట్స్ చేస్తున్నారు. ఎవరన్నా రిజెక్ట్ చేస్తే పేరెంట్స్ ఏదైనా ఇవ్వరు అని అంటే త్వరగా సూసైడల్ టెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది. అవునా? సో ఎంపవర్మెంట్ అంటే ఏంటి? స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి ఒక పర్సనాలిటీని. అది బిల్డ్ అవ్వాలంటే ఈ అన్నిటితో పాటు కూడా మీరు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. ఫర్ దట్ వాట్ యు హ్యావ్ టు డూ, ఎక్స్పెక్ట్ నథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏది చేసినా దాని ప్రతిఫలం ఆశించకూడదు. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ, రైట్? అంతేనా? Woman being herself and has freedom to choose her path. మీ path ని choose చేసుకునే freedom మీకు ఉన్నప్పుడు we can say that we are all empowered. Actually ఈ occasion లో మనం mothers కి గ్రాండ్ మదర్స్ కి చెప్పాలి, because వాళ్ళు they struggled a lot to get right to study, to work or even to marry a person who you like. బట్ ఇవన్నీ చాలా ఈజీ అయిపోయి ఇప్పుడు మనం ఏది అడిగితే అది పేరెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ద ఓన్లీ థింగ్ వి షుడ్ డూ ఈస్ ప్రాపర్గా చదువుకోవడం, డిసిప్లైన్గా ఉండడం, కన్సిస్టెంట్గా మీ గోల్స్ పర్స్యూ చేయడం అండ్ అవి అచీవ్ అయ్యేంత వరకు స్ట్రగుల్ మీరు కష్టపడడం. అదొక్క థింగ్ మనం చేస్తే ప్రాపర్గా వీ కెన్ సే దట్ వీఆర్ ఎంపవర్డ్ అని. అండ్ టైం మేనేజ్మెంట్ ఈస్ సో ఇంపార్టెంట్, బికాస్ మనకున్న 24 hours లో మన టైం మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం. బికాస్ 1 hour 2 hours మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్. ఇలా తనకి సహజంగా ఉన్నటువంటి తన శక్తియుక్తులతో ఏ రంగంలోనైనా సరే తన నిశిత పరిశీలనతోటి అన్ని ప్రయారిటీస్ తో అందరికి అన్ని కేటగిరీస్ లో వారికి కూడా ఉపయోగపడే విధంగా తను ఏ రంగంలో కూడా ముందుకు దూసుకెళ్ళిపోగలదని నేను తెలియజేస్తున్నాను. అసలు మన ఉమెన్ లోనే మెన్ ఉందండి. అంటే ఉమెన్ అండ్ మెన్ బోత్ ఒకరికొకరు కోఆపరేటివ్ గా వర్క్ చేసి ఏ రంగంలో పనిచేసినా కూడా అల్టిమేట్ సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. అటువంటి ఒక తండ్రి లేదా ఒక భర్త లేదా ఒక బిడ్డ యొక్క సపోర్ట్ ఉంటే, ఒక మెన్ సపోర్ట్ ఉమెన్ కు ఉన్నప్పుడు అల్టిమేట్ సక్సెస్ అన్నమాట. తను వావ్ అనిపించుకునేలాంటి ఉమెన్ కెన్ బికమ్ వావ్ అనిపించే అద్భుతాలను సృష్టించగలదని నేను గట్టిగా నమ్ముతున్నాను. అటువంటి సపోర్ట్ నిస్తున్నటువంటి పురుషులందరికీ కూడా నా ధన్యవాదాలు. మీ సపోర్ట్ మా మహిళా లోకానికి ఈ విధంగా ఉండాలని, తద్వారా మన సమాజం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇంత చక్కటి ఆపర్చునిటీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.